చెప్పండి మీ పేరు? నా పేరు తోలం కృష్ణ అంటారండి. ఏంది మీ సమస్యలేంది? నేను నాకు ఉన్నటువంటి ఒక 2 ఎకరాల భూమి ఉన్నది. ఆ! నేను 2018కి ముందే అప్పుడు లోన్ పొందిన. ఆ! ఒక 1,00,000 రూపాయలు లోనే పొందిన. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా మాఫీ చేయలేదు. ఆ! 2 లక్షలుగా పైన ఉన్నాయి. ఆ! 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా 50% ఉన్నటువంటి లోన్స్‌లు కూడా మా గ్రామంలో ఏటూరు నాగారం జిల్లాలో ఉన్న మండలంలో ఎవరికి కూడా ములుగు జిల్లాలో కూడా చాలా మంది కూడా ఎవరికి కూడా మాఫీ కాలేదు. ఆ! చాలా మంది కూడా బ్యాంకుల చుట్టూ తిరిగితే మీకు మాఫీ కాలేదు. మీరు మాకు నోటీసులు పంపుతారు బ్యాంకు వాళ్ళు. హ్మ్. బ్యాంకు వారు నోటీసులు పంపుతారు కట్టండి అని చెప్పేసి. అయితే మేము ఏమంటామంటే మాకు అధికారులు మాకు మంత్రులు ఉన్నారు పంపుతాం వాళ్ళు మాఫీలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆయుధాలు పెడతా ఉన్నారు. మీరు వాళ్ళు మాఫీ ఎట్లాగా అవుతాయి అయిన తర్వాత మాకు లోన్స్ ఇవ్వాలి అంటే అట్లా కూడా మాఫీ అయిన వాళ్ళకి కూడా లోన్లు అసలు ఇవ్వడం లేదు సార్. లోన్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే మేము ఆ బ్యాంక్ కాడికే పోరిస్తున్నాడు. నెలకు ఒకసారి కూడా మాకు దాని మీద లోను మీరు నోటీసులు పంపుతుంది బ్యాంకు. బ్యాంకు నోటీసులు పంపి ఏం చేస్తున్నారు అని అంటే మరి మీరు కట్టకపోతే భూమి జాగా అమ్ముకొని కట్టాలి. దాని మీద 2 లక్షల పైగా ఉన్నటికి వడ్డీలు నెలకు వారిగా వడ్డీలు దాదాపుగా 15,000 ఇట్లా పెరుగుతూ ఉన్నాయి నెలవారీగా. వాళ్ళగా మాకు నోటీసులు పంపుతా ఉన్నారు. ప్రభుత్వం అయితే మమ్మల్ని ఏం అమలు పరచలేదు. ఇందిరమ్మ ఇండ్లు గారు ఇస్తామని అన్నారు. ఎప్పుడనంటే ఆగస్టు 9 తారీఖు వరకు అప్పుడే రుణమాఫీ మోసం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మళ్ళీ తిరిగితే ఇండ్లు ఇస్తారన్నాడు. మళ్ళీ అయితే నీళ్ళు ఇస్తామని చెప్పి అన్నాడు. మీకు ఏది కావాలంటే అది మీ 6 గ్యారెంట్లు అని చెప్పేసి 6 గ్యారెంట్లలో ఏదంటే మన ఈ బస్సులు ఒకటే ఫ్రీ బస్సు ఒకటి పెట్టిడుగా ఫ్రీ బస్సులలో కూడా ఆడవాళ్ళు తన్నుకోసి వస్తారు మా ఏజెన్సీలో. ఎందుకంటే అచ్చం ఆడవాళ్ళు ఎక్కడ వాళ్ళు కూడా మగవాళ్ళకి స్థానం ఇస్తలేరు. ఎందుకంటే మొన్నగాక నిన్ననే మేము బస్సు ఎక్కడానికి వెంకటాపురం ఏటూరు నాగారం నుండి అద్దరిగడ్డ వెంకటాపురం పోవడానికి బస్సు ఎక్కితే వాళ్ళు ఏం చేసి తోసేస్తారు వాడు. ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల దీని లక్షల లాభం ఉన్నది. రైతు వర్గంగా మేము కష్టపడి వ్యవసాయం చేసుకుంటే మేము పంటలకు చేసుకుంటే దానికి ఏదైనా ఒకటి పచ్చ పురుగులు వచ్చో లేకపోతే నల్లి పురుగు వచ్చో అదో ఇది వచ్చి ఈ సంవత్సరం అయితే ఇప్పుడు ఇంతకుముందు మా కామెంట్ చెప్పినట్టు ఒక్కరికి కూడా ఈవిడ పంట లేదు ఎర్రబారిపోతాయి తోటలు అని చెప్పేసి ఈవిడ అసలు గిట్టుబాటు ధర లేదు. మొత్తానికి ఏది పెట్టినా కూడా పాయిద లేకపోతూ ఉన్నది. కాబట్టి మీ ప్రభుత్వాన్ని కోరేది ఏంటిదనంటే తక్షణమే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాఫీ చేయాలి. ఎందుకంటే చెయ్యాలి. ఇందిరమ్మ ఇల్లు తక్షణమే ఇవ్వాలి. అర్హులైన వారికి పింఛన్లు ఇస్తున్నాడు. 4,000 రూపాయలకు పింఛన్ అని చెప్పేసి అప్పుడు చెప్పిండు. మెన్ను పెసలు పెట్టాడు. ఆ మెన్ను పెసలు పెట్టి వృద్ధులకు ఎవరికి కూడా ఇంతవరకు 4,000 రూపాయలు పింఛన్ అందలే. మా ప్రాంతంలో ఎవరికి కూడా అనేక మంది కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి తక్షణమే వీళ్ళు మాఫీ చేయాలని చెప్పేసి అంటున్నాం. పింఛన్లు కూడా పెంచాలి. మరి ఈ రకంగా మా సీతక్క గారు వచ్చేది మా ఏటూరు నాగారం ప్రాంతానికి వస్తుంది. కానీ అడపదడపచ్చుడు ఏదంటే ఆమె యొక్క రాజకీయ ఒక పద్మం కొరకే ప్రతి ఒక్క గుడెలకి పోయి నేను చేస్తా మీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి చెప్పుకోవడమే కానీ అందులో ఏది చేసేది లేదు. మళ్ళీ ప్రతి మనిషికి చూసేది లేదు. ఆపత వచ్చిన సాపత వచ్చిన ఆమె మా దగ్గరకు వచ్చేది లేదు, చేసేది ఏం లేదు. ఏం లేదు. గిరిజన బిడ్డలా చెప్పేసి ఆమె ఎందుకంటే రాజకీయ పద్మం గడుపుకోవడం కొరకే ఆమె చేసేటువంటి రాజకీయం కానీ ఏమి లేదు. ఇంతవరకు ఆమె మంత్రి అయింది కానీ మా ప్రాంతానికి పల్లె గ్రామాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి అక్కడ ఉన్నటువంటి ఒక చెరువులు తుమ్ములు తెగిపోయినాయి. ఈనాడు మన తిరిగితే మేము రికమెండేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ అక్కడ ఐటీడీ ఉన్నది. మాకు దగ్గర పరిధిలో ఐటీడీ ఉన్నది. ఆ ఐటీడీ కూడా మాకు ఎంతవరకు కూడా ఐటీడీ నుండి ఏ సప్లై కూడా లేదు. ఏది తాత్కాలికంగానే ఐటీడీ పెట్టిర్రు. ఇంతకుముందు ఉన్నటువంటి ఐటీడీ అప్పుడు ఏం చేసిందనంటే ఎడ్లు ఇచ్చిర్రు, గొర్రెలు ఇచ్చిర్రు, బర్రెలు ఇచ్చిర్రు, మేకలు ఇచ్చిర్రు. మళ్ళీ తిరిగితే గ్రౌండ్ వాటర్లో బోర్లు ఇచ్చిర్రు. ఇవన్నీ బోర్లు ఇచ్చి మాకు ప్రభుత్వం అంతా ఆదుకున్నది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పబ్బం గడుపుకోవడం కొరకే చెప్పేసి అంతా చేసేదంతా రాజకీయ వ్యవస్థే కానీ ఇంకోటి మాత్రం లేదు. కాబట్టి మేము చిన్న సన్నకారు రైతులంతా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని రుణమాఫీ చేయాలి తక్షణమే. చేయకపోతే ఇంకా దీని మీద చాలా ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతాను. అంటే ఈ పథకాలు రుణమాఫీ చేయలేదంటూ మీ స్థానిక మంత్రిని సీతక్కని కలవడం జరిగిందా బాబాయ్? మేము రాలేదు, మేము కలవలేదు. ఇప్పుడే వచ్చినాం ఇక్కడ కలవడానికి. ఇప్పుడు వచ్చినాం. ఇవన్నీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటా ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లకని పింఛన్లకని. అదే విధంగా ఇప్పుడు ఏవైతే రుణమాఫీ అని రైతు భరోసా అని మొన్న అప్లై చేయలేదా? ప్రజావాణిలో ఇచ్చినాం. రైతు భరోసా చెప్పేసి ఎప్పుడు చెప్పిండు పోయిన సంక్రాంతి అవతలనే ఇస్తారని చెప్పిండు. సంక్రాంతి అది అయిపోయింది. మళ్ళీ తిరిగితే ఈ పింఛన్లు కూడా సంక్రాంతికి ఇస్తారని చెప్పిండు. ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా సంక్రాంతి వెళ్ళక ముందే ఇస్తారన్నాడు. ఇది కూడా లేదు, ఇది లేదు, అది లేదు, ఏది లేదు. ఇదంతా ఏంటంటే డొల్ఫ్ కూడా పోవటమే కానీ ఇదంతా చేసేది లేదు. మప్ప పెట్టుడు ఇదంతా
ఏం లేదు, ఇదంతా రాజకీయ అసలు ఏ ఇచ్చేది ఒక్క పథకం కూడా రావట్లేదు. లేదు, ఆ, ఏది లేదు, ఆ, పథకం గిథకం ఏది లేదు. ఇప్పుడు కూడా అంటాడు 26 తారీఖు నాడు లోన్లు మాఫీ చేస్తారంటున్నాడు, కానీ ఇప్పటికి కూడా కానీ మాఫీ చేసేది ఏమో చెప్పలేము. ఆ, మాఫీ చేస్తారంటా ఉన్నాడు, రైతు భరోసా చేస్తారన్నాడు, ఈ వడ్లకు బోనస్ అన్నాడు. ఇంతవరకు కొంతమంది రైతులు మేము అడిగినాం, మీకు వడ్లకు 500 రూపాయలు బోనస్ పడుతుందని అంటే ఒక్క రూపాయి కూడా పడలేదు అని చెప్పేసి కొంతమంది రైతులు మాత్రం మాట్లాడగలరు ఆ, మా ప్రాంతాన. ఆ, మరి ఎట్లా మరి మరి ఇప్పుడు గవర్నమెంట్ 500 రూపాయలు బోనస్ అన్నది, మరి పండించే మరి గిట్టుబాటు ధర కల్పిస్తారన్నది, ఏది కూడా లేదు కదా, మరి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి మేము రైతులను అడిగితే మాకు 1 రూపాయి కూడా బోనస్ పడలేదు. కొంతమందికి ఎవరికి పడ్డాయో పడలేదు తెలియదు. అది కొంతమంది చాలా మంది కూడా 15-20 మందిని మేము అడిగాం మా ప్రాంతంలో, అసలే పడలేదు కాదు చెప్పాలి. బాబా, ఇప్పుడు ములుగు నుంచి వచ్చారు అంటున్నారు. ములుగు ఏమో చాలా దూర ప్రాంతం, ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. మరి ఎవరిని కలుస్తారు, ఏంటి పరిస్థితి? ఎవరిని కలవాలంటే ప్రజాదారులన్నా మరి సీతక్క గారు ఉన్నారా, మరి లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉన్నారా, ఎవరు ఉన్నారో మరి వాళ్ళను కలవడానికి ప్రజాదరణకు పోయి అక్కడికి పోయి కలిసి మా రిఫండేషన్లు ఇచ్చి మా సాధక బాధలు చెప్పుకోవడానికి అసెంబ్లీకి వచ్చినాం.